జగనన్న ప్రభుత్వం జగనన్న గృహాల కోసం పేద ప్రజల కడుపు కొడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మా తాతల కాలం నుండి వ్యవసాయం చేసుకుంటున్న భూమిని జగనన్న ప్రభుత్వం జగనన్న గృహాల కోసం మంజూరు చేసి మా కడుపు కొడుతున్నారని అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం బండకింద ఈడికిపల్లికి చెందిన రామలక్ష్మమ్మ వాపోయారు. మా తండ్రి మాకు ఈ భూమిని కట్నం కింద ఇచ్చారని, మాకు ఆధారం ఆ భూమి మాత్రమే ఉందన్నారు. మా వాళ్ళు చనిపోతే వేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడ మల్లికార్జునారెడ్డి, మేడ విజయశేఖర్ రెడ్డిలు గతంలో మాకు వేరొక చోట స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు దానిపై అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ స్పందించలేదన్నారు. మా భూమిపై కోర్టు నుండి స్టే తెచ్చుకున్న జగనన్న గృహ నిర్మాణాలను లబ్ధిదారులు ఆపకుండా కడుతున్నారని, ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఎమ్మెల్యే స్పందించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇన్ఛార్జ్ ఎంఆర్ఓను వివరణ కోరగా లబ్ధిదారులకు కట్టడాలు ఆపాలని చెప్పడం జరిగిందని, కోర్టు వివరణ వచ్చే వరకు కట్టడాలను ఆపుతామన్నారు. సార్ కలెక్టర్ కాడికి పోయినాము, ఎంఆర్ఓ కాడికి పోమని చెప్పినారు. ఎంఆర్ఓ కాడికి పోమని చెప్పినారు. ఆడికి పోతే ఎంఆర్ఓ పోతే మా పోలీసు వాళ్ళు కాడికి పోండి, మా పోలీసు వాళ్ళు కేసు పెట్టుకోండి అన్నాడు. కేసు వాడికి పోతే పోలీసు వాళ్ళు అనుకొని ఎంఆర్ఓ చెప్తే మేము వస్తామని చెప్పినారు. సార్ వాళ్ళు కూడా రాలే, మాకు ఏం చెప్పలే ఎంఆర్ఓ వాళ్ళు. మీ కాడికి ఎవరు మాకు ఎక్కడ దిక్కు తెలియక మీ కాడికి వచ్చినాం మేము. మాకు మీరే ఏదో ఒకటి చేస్తారని అనుకొచ్చినాం మేము. మా పేరు రామలక్ష్మమ్మ. ఇది మా తాతల కాడ నుంచి ఉన్నారు సార్. మేము భూమి చేసుకుంటాన్నాము. ఇప్పుడు వచ్చి ఇది చేసినాక ఇల్లు కడుతున్నారు సార్. మాకు ఇదే ఆధారం ఉండదు, ఇంకేం లేదు. దీని గురించి మేము కోర్టు కూడా విన్నాము. అందరు వినా, మాకు కోర్టు కూడా హైకోర్టు పేపర్ వచ్చింది. అయినా కూడా వాళ్ళు ఇరుటుగా కడతానే ఉన్నారు బిల్డింగ్ లో. మాది బండగాడి ఈడిపల్లి సార్. ఈ బండగాడి ఈడిపల్లి మాది. మా తాతల కాలం నుంచి ఉండా సార్. మా నాయన మాకు ఇచ్చాడు, వరకట్నం కింద ఇచ్చినాడు దాన్ని. నేను చేసుకుంటా అన్నాము. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇది చేసేసినారు సార్. మాకు భూమి లేకుండా చేసేసినారు. రాజకీయ నాయకులు ఎవరని తెలియదు సార్, మాకు తెలీదు. వీళ్ళు సార్ ముందు మేడ బాబు వాళ్ళు కబ్జా చేస్తాను సార్. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు బిల్డింగ్లు ఇచ్చినాము, మీకు ఏదో సార్ ఇస్తామన్నారు సార్. మాకు ఇచ్చి లేదు, మాకు పిలుచడం లేదు. ఇస్తాను ఫలానా సార్ ఇస్తాను రాండి అని. మాకు ఏం చేయలేదు సార్ వాళ్ళు. ఎమ్మెల్యే వాళ్ళు చెప్పినారు సార్. మాకు ఏమి ఇవ్వలేదు సార్. మళ్ళా వాళ్ళే చెప్పినారు సార్, ఎమ్మెల్యే వాళ్ళే చెప్పినారు. కాదు సార్, ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఆయన మేడం చెప్పలా, మల్లికార్జున సార్ చెప్పలా. వాళ్ళ తమ్ముడు చెప్పినాడు ఇస్తామని. ఇస్తామని చెప్పినారు. మాకు ఇలా మాకు వద్దు సార్, మా భూమి మాకే కావాలా, మాకు వద్దు, ఎక్కడ వద్దు, సత్యాన్ని సాగు లేదు. ఇదే మాది, ఈ భూమి ఉండదు. యాడికి పోవాలని మేము ఇంకా ఇది తీసుకుంటే మేము యాడికి పోవాలా? ఇరుటంగా మేము దీని గురించి అందరి దిక్కులా పోయినాము, మాకు ఎవరు న్యాయం చేయలే. అందుకని మేము కోర్టు విన్నాము. కోర్టు స్టే వచ్చింది. స్టే వచ్చినా కూడా 2 రోజులు నిలిపేసి మళ్ళీ కంటిన్యూ చేసి రాత్రి కట్టా సార్. అధికారులు కంప్లైంట్ ఇచ్చినాం సార్. మేము వాళ్ళు కట్టద్దన్నారు. ఎంఆర్ఓ చెప్పినాడు కట్టద్దన్నాడు, పోలీసు వాళ్ళు చెప్పినారు, ఆర్డీ చెప్పినాడు, కలెక్టర్ చెప్పినాడు, అందరూ ఎస్పీ సార్ అందరూ చెప్పినారు. అయినా వాళ్ళు ఇరుటంగా కట్టారు సార్. మేము వాళ్ళు కట్టారు, ఇంకేం చేయాలి చెప్పు. అందరి దగ్గర వినాము, అందరి కాళ్ళ కాడికి వినాము. ఇరుడు చేసి కడతారు. ఎంఆర్ఓ గారు మేము పోలా సార్. మళ్ళీ పోయినాగానే మళ్ళీ ఆ మాట అనుకోలేదు సార్. మాకేం చెప్పలేదు, కాళ్ళు కూడా పట్టుకున్నాము. ఏం మాకేం చెప్పలేదు సార్. పేరు సరస్వతి, బండకాడి సున్నిపల్లి గ్రామము. మా భూమి తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నింది. ఇప్పుడు జగనన్న కాలనీ వాళ్ళకి పట్టాలు ఇచ్చినారు దౌర్జన్యంగా. మేము మస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని పోతే రిజిస్టర్ చేపిలేదు, డబ్బులు ఏమి తీసుకున్నారు, రిజిస్టర్ చేపిలే మాకు. ఇప్పుడు మా భూమి అంతా ప్లాట్లు చేసినారు. మేము ఇప్పుడు పోలీస్ కలెక్టర్ కాడికి విన్నాము. కలెక్టర్ ఎంఆర్ వాళ్ళకి చెప్తే ఎంఆర్ వాళ్ళు పోయి పోలీసు వాళ్ళు చెప్తున్నా, పోలీసు వాళ్ళు మనం పట్టించుకోవాలా, ఎంఆర్ వాళ్ళు పట్టించుకోవాలా, ఎవరే పై అధికారులు కూడా మాకు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు మాకు చచ్చిపోయినా కూడా మాకు స్థలం సెంటు భూమి కూడా లేదు వేసుకోను. మేము ఎవరిని అడగాల? మాకు భూమి ఇస్తామన్నారు కూడా భూమి ఎవరు ఎక్కడే కానీ చూపించాల భూమి.
ఇప్పుడు మాకు ఇంట్లో మాకు బిడ్డలు కల సార్ మాకు ఇది చేసుకొని బతుకుంటాం. మా నాయన ఇచ్చింది మేము. ఇప్పుడు ఈ భూమి కూడా లేకుండా పోయింది. మేము ఏ విధంగా బతకాలా? మేము ఏదైనా చేసుకొని మందు తీసుకుని చచ్చిపోతాం. ఇదే చేసినా కూడా మేము చచ్చిపోతాం. ఇదే మేము చెప్తాన్నాము. దీనికి బాధ్యతలు పై అధికారులే అవుతారు. ఇంతే మేము చెప్తాన్నాము. ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే లేరు. అధికారులే పట్టించుకునే లేరు. ఎవరు చెప్పినా కూడా వాళ్ళ కాడికి పోండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేస్తారు, నిలిపేస్తారు పోండి అని అంటారు. నిలిపేస్తారు పోండి అంటారు. మేము వచ్చి చెప్పినా కూడా వీళ్ళు నిలపలా. మా మాట ఎవరేమైనా కాదా పట్టించుకోవాలా? సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.